హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇవాళైతే మిక్సీ కొందామని బయటకు వచ్చేయండి. మా మిక్సీ అయితే పాడైపోయింది, అందుకని మిక్సీ అయితే తీసుకుందామని వచ్చా. నేనైతే ఒకటైతే అనుకునే వచ్చానండి. ఏ మిక్సీ కొనాలో నేనైతే ప్లాన్ చేసుకునే వచ్చాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందైతే మేము కొన్న మిక్సీ అయితే చాలా బాగుండేదండి. కాకపోతే అది రిపేర్ వచ్చింది కదని రిపేర్ షాప్ తీసుకువెళ్తే వాడు మొత్తానికి పాడు చేసి అయితే ఇచ్చాడు. అది మిక్సీ అండి. అప్పుడైతే 3 జార్స్ ఉండేవి, ఇప్పుడు 5 జార్స్ అయినాయి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఏ మిక్సీ కొందామని వచ్చానో. లేడీస్ కి వంటగదిలో వంట చేస్తున్నప్పుడు వాళ్ళ మనసుకి నచ్చిన వస్తువులు చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదండి. కానీ మన మనసుకి నచ్చిన వస్తువులు కొనుక్కుంటుంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారండి. అలా ఫీల్ అయ్యి ఏడ్చే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటారు, ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కుంటారు. కానీ మనం మాత్రం మనకు నచ్చినవి కొనుక్కుంటుంటే వెనకాలే ఒక డైలాగ్ అయితే వస్తుందండి, ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం అవసరమా అని డైలాగ్ అయితే వేస్తారు. మన వంటగదిలోకి వచ్చి వాళ్ళేమైనా పనిచేస్తారా చెప్పండి. ఇక కాస్ట్ విషయానికి వస్తే ఏ మంచి మిక్సీ తీసుకుందామన్నా 5000 పైనే ఉందండి. మేము వాడిన పాత మిక్సీ కూడా 5000 పైనే ఉందండి. ఇప్పటి వరకు ఎప్పుడు ఏ రిపేర్ రాలేదు, చాలా బాగా వర్క్ అయింది. నేను ఈసారి అయితే ప్రీతి జూడియో అయితే తీసుకున్నాను. నాకైతే అది చాలా బాగా అనిపించింది. ఈ ప్రీతి జూడియోకి అయితే కూరగాయలు కట్టర్, పిండి కలిపేది, అలాగే ఇంకా 3 జార్స్, మొత్తం 5 జార్స్ అయితే వచ్చింది. నాకైతే వర్క్ అవుతాయి కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.